భారతీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గత వారం నష్టాల నుంచి కోలుకొని ఆరంభం నుంచి లాభాల్లోకి మళ్ళాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గటం, అమెరికా ఇరాన్ చర్చల వార్తలతో మార్కెట్లలో కాస్త ఉత్సాహం మొదలైంది. సెన్సెక్స్ 500, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, మిడ్ క్యాప్ షేర్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. గత వారం 5 సెషన్స్ నష్టాల్లోనే సాగాయి. దీంతో మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి బ్రేక్ పట్టడంతో మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు తగ్గటం కూడా కలిసి వచ్చింది. 4 రోజుల క్రితం మరోసారి $100 దాటిన బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు దిగి వచ్చింది. $92 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం కుదిరి హర్ముజ్ ఓపెన్ అయితే మార్కెట్లు మరింత కోలుకునే అవకాశం ఉంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయబోదు అన్న అంచనాలు కూడా కలిసొచ్చాయి. అయితే మదుపరులు కాస్త జాగ్రత్తగానే ఉండాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.